ఎలా అండి? నేను మీ జోయసల్‌ని. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీస్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్లో కొద్దిగా బటర్ అనేది వేసేసుకున్నాము. ఒక 2 ఆనియన్స్, ఒక 2 టమాటోస్ తీసుకొని ఇది కూడా యాడ్ చేసుకున్నాము ఇందులోని కొద్దిగా అల్లం, చిన్నుల్లిపాయలు, చెక్క, కొద్దిగా లవంగాలండి, తర్వాత ఒక 2 ఇలాచీస్ ఇవి కూడా యాడ్ చేసుకున్నాము. ఇందులో వాటర్ యాడ్ చేసిద్దామండి. 10 మినిట్స్ కుక్ చేసుకుందామండి. మనం కర్డ్ రైస్కి కుక్కర్ కూడా పెట్టేసుకుందామండి. మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న క్యాషూ నట్స్ అనేది వేసేసుకుందామండి. టమాటో ఆనియన్స్ అనేవి బాగా కుక్ అయిపోయిందండి. వీటిలన్నిటిని చల్లార్చి గ్రైండ్ చేసుకుందామండి. చల్లగైపోయిందండి, మనం గ్రైండ్ చేసుకుందాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో బటర్ అనేది యాడ్ చేసుకుందామండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాం. ఇందులోనే మనం ఇందాక టమాటోస్ ఆనియన్స్ కుక్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి, ఇది కూడా యాడ్ చేసేద్దాము. గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్, తర్వాత వచ్చేసి కొద్దిగా కస్తూరి మేతి అనేది వేసేసుకుందామండి. ఇది అనేది బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు మనం పన్నీర్ కూడా యాడ్ చేసేసుకుందాం. సోక్ చేసి పెట్టుకున్న క్యాష్యూ నట్స్ కూడా యాడ్ చేసేద్దాము. 10 మినిట్స్ అనేది కుక్ చేసుకుందామండి. మన పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ సైడ్లో మన రోటీస్ కూడా ప్రిపేర్ అయిపోయాయి. కర్డ్ రైస్కి పోపు అనేది పెట్టేసుకుందామండి. ముందు ఒక తాలింపు గరిటె పెట్టుకొనేసి అందులో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఆయిల్ అనేది హీట్ అయిందండి, మన పోపు దినుసులు అనేవి వేసేసుకుందాము. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసేసుకున్నాము. ఇంగువ కూడా వేసేసుకున్నామండి. పోపు అనేది వేగిపోయిందండి. రైస్ యాడ్ చేసేసుకున్నాము. మన రైస్ అనేది ఈ విధంగా మెదుపుకోవాలండి. 1 బౌల్ వరకు కర్డ్ అనేది వేసేసుకున్నాం. కప్ వరకు మిల్క్ కూడా యాడ్ చేసేసుకుందామండి. మనం మిల్క్ వేసుకోవడం వల్ల మనకి ఆఫ్టర్నూన్ తినేటప్పుడు అమ్మగా ఉంటుందండి పెరుగన్నం అనేది. మిక్స్ చేసేసుకుందాం వీటిలన్నిటిని. మన లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకో లంచ్ బాక్స్ రెసిపీతో మేము ముందు ఉంటాను.